దేవుని పోగొట్టుకున్నారు. పోగొట్టుకోవడానికి కారణం ఏంటి? పాపం. పాపం. ఆ పాపం మనిషికి విశ్రాంతి లేకుండా చేస్తుంది, సమాధానం లేకుండా చేస్తుంది, దేవునితో బంధం లేకుండా చేస్తుంది. కనుక ఆ భారాన్ని నేను తీసేస్తాను, ఆ భారాన్ని నేను తీసేస్తాను. అందుకే నేను వచ్చాను. దేవునితో మిమ్మల్ని అందరినీ సమాధానం చేసేస్తాను. కనుక సమస్త జనులారా నా యొద్దకు రండి. నా రక్తం మీ అందరి కొరకు, సమస్త జనుల కొరకు, సమస్త జనుల కొరకు. అంటే సమస్త జనులు పాపంతో ఉన్నారు, పాప రోగంతో ఉన్నారు, పాప రోగంతో. అందుకే ఆయన అన్నాడు, రోగికే వైద్యుడు కావాలి. వైద్యుడు ఎవరికి కావాలి? రోగికే వైద్యుడు కావాలి. ఆరోగ్యం కలిగిన వాడికి వైద్యుడు అక్కరలేదు. రోగం ఉన్నోడికి డాక్టర్ కావాలి. హెల్దీగా ఉన్నోడికి డాక్టరు అవసరం లేదు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎవరికి కావాలి? ఎవరికి కావాలి? పాపికి కావాలి. పాపికి కావాలి. అంటే సమస్త జనులు ఎవరు? సమస్త జనులు ఎవరు? పాపం చేసిన వారే. అంటే ఇప్పుడు వాళ్ళందరికీ ఎవరు కావాలి? యేసుక్రీస్తు వారు కావాలి. కానీ కొంతమంది అంటారు, కొంతమంది ఆరోగ్యం కలిగిన వాడికే డాక్టర్ కావాలంటారు. మార్పు చెంది రా ప్రభు దగ్గరికి అనే బోధ ఉంది. మార్పు చెంది రావాలా? వచ్చి మారాలా? నేనండి రావాలని ఆశ ఉంది కానండి, కానీ అప్పుడప్పుడు మందేస్తానండి. నువ్వు వస్తే మారిపోతావు అంతే. ఆ వ్యసనానికి మందెవరు? యేసు. గనక పాపం పోవాలంటే మందు వేసుకోవాలి. ఆ మందు యేసు. యేసు దగ్గరికి వస్తే పాపం పోతుంది, పరిశుద్ధులు అవుతారు, పవిత్రులు అవుతారు, నీతిమంతులు అవుతారు. ఎందుకు? ఆయన రక్తంలో కడిగి సమస్త దుర్నీతి నుండి ఆయన విడుదలనిస్తాడు. అర్థమైందా ప్రియులారా? కనుక ఆరోగ్యం గలవారికే డాక్టరు, ఆరోగ్యం కలిగిన వాళ్ళే డాక్టర్ దగ్గరికి రావాలి అనటం తప్పు. ఎవరు రావాలి డాక్టర్ గారి దగ్గరికి? రోగులు రావాలి. అందరం రోగులమేనా? రోగం లేని వాళ్ళు ఎవరు? రోగం లేని వాళ్ళు ఎవరు? అందరూ రోగం కలిగిన వాళ్ళే. కనుక అందరు ఎవరి దగ్గరికి రావాలి? యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తే ఆయన చక్కగా బాగు చేస్తాడు, మంచిగా చేసేస్తాడు. ఆయన మంచిగా చేసేస్తాడు. అలా వచ్చిన వాళ్ళమే మనం అందరం. అదేంటండి, ఒకప్పుడు భయంకరులం, చాలా భయంకరులం. ఒకప్పుడు క్రూరమైన మృగాల వలె ఉండేవాళ్ళం. ఇప్పుడు సాధు జంతువుల వలె అయిపోయాం. సాధు జంతువుల వలె. అదేంటండి, అలా అయిపోయినటువంటి మనకు ఆయన పెట్టిన పేరేంటంటే విశ్వాసులు. ఆయన పెట్టిన పేరేంటంటే క్రైస్తవులు, దేవుని పిల్లలు, పరిశుద్ధ జనం, దేవుని సొత్తైన ప్రజలు.
ఏర్పరచబడిన వంశం. ఎన్ని మంచి మంచి పేర్లు పెట్టాడో చూడండి. గనుక మీరు చేయవలసినటువంటి పని, కార్యం ఒకటి ఉంది. మీ పట్ల నా కుమారుడైన యేసుక్రీస్తు ఎంతో గొప్ప త్యాగం చేశాడు. ఆయన చేసిన త్యాగం ఎవ్వరు చేయలేరు. మీ కొరకు యాగమైపోయాడు, సజీవ యాగమైపోయాడు, వధింపబడ్డాడు, ఘోరమైనటువంటి మరణం పాలైపోయాడు. ఆయన మీ కొరకు నా కుమారుడు తన శరీరాన్ని ఇచ్చాడు, తన రక్తం అంతటిని ధారపోశాడు. మిమ్మల్ని నాకు పిల్లలుగా ఆయన చేసేసాడు, నాకు దక్కేటట్టు చేసేసాడు. గనక అంత గొప్ప నా కుమారుణ్ణి మీరు మరువకూడదు. గనుక ఆయన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఎలా జ్ఞాపకం వస్తాడు? ఆయన ఎలా జ్ఞాపకం వస్తాడు? ఈరోజు గుర్తున్నది రేపు గుర్తుండదు మనిషికి. రేపు గుర్తున్నది ఎల్లుండికి గుర్తుండదు. అప్పుడప్పుడు వాడుతుంటారు మనోళ్ళు, మర్చిపోయా.